హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తండల్ సినిమా టాలీవుడ్ని ఒక రేంజ్లో గేమ్ ఆడుకుంటుందనే చెప్పుకోవచ్చు. కలెక్షన్లు దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య, అలాగే హీరోయిన్గా సాయి పల్లవి అయితే నటించింది. ఈ సినిమా గురించి మనం అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం ఈ సినిమాలో రియల్గా ఏం జరిగింది, రీల్లో ఏం చూపించారు, ఈ కథనంలో జరిగిన రియల్ స్టోరీ ఏంటి, చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది, అదేవిధంగా కేంద్రం ఏ విధంగా సహకారం చేసింది, అసలు వీళ్ళు పాకిస్తాన్లో ఎలా ఇరుక్కున్నారు, రియల్గా ఏం జరిగింది, రీల్లో ఏం జరిగిందో కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడతాం. ముందుగా తండల్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే, తండల్ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని అయితే చెప్పుకోవచ్చు. దీని గురించి మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే, నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఆ యాష్ అయితే యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు. అలాగే సాయి పల్లవి మామూలుగా చెప్పుకున్నట్టే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కొన్ని ఈ మధ్య మనం కామెడీగా మాట్లాడుకుంటే కొన్ని మీమ్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే, సాయి పల్లవి ఒకానొక సీన్లో పరిగిస్తా వెళ్ళి అక్కడున్న చున్నీని తీసుకొని మరి బయటికి వెళ్తుంది. ఆ సమయంలో కూడా ఒక మీమ్ వైరల్ అవుతుంది. ఆ మీమ్ కూడా ప్లే చేస్తాను. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. అది కూడా చూడండి. మన ఎవరైతే స్టార్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్ స్టార్, అతని గురించి వైరల్ అవుతుంది. ఆ మీమ్ కూడా చూడండి. అదేవిధంగా ఇంకా మనం కథనం విషయానికి వస్తే, కథనం సూపర్గా ఉంది. రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి థియేటర్లో ఉన్నప్పుడు అందరి కళ్ళ నుంచి కన్నీరు తెప్పించే సీన్లు అయితే ఈ సినిమాలో ఉంది. ఎక్స్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే లాస్ట్లో ఏదైతే ఉందో నాగ చైతన్య ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే హీరోయిన్ మాట్లాడిన ఒక డైలాగ్ని, 7 సముద్రాలు బయట ఉన్న నేను నిన్ను లాక్కుని వస్తాను అనే ఒక డైలాగు మిడిల్ ఆఫ్ ద సినిమాలో అయితే యూజ్ చేస్తుంది. ఆ సినిమా ఎండింగ్లో ఏదైతే నాగ చైతన్య చేతిలో పెళ్లి కార్డు ఉంటుందో ఆ టైంలో ఆ సాంగ్, ఆ డైలాగ్కి సూట్ అయ్యేటట్టు సాంగ్ ప్లే అవడం అయితే ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని అయితే మనం చెప్పుకోవచ్చు. వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే నీకోసం. అదేవిధంగా డిఎస్పి గారు అయితే మాటిగా ఒక మ్యూజిక్ అయితే వేసేసాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ పర్ఫార్మెన్స్ లేకుండా ఒక సినిమాలో మాటిగా టీ అన్నట్టు, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక బీజిఎంతో అయితే ఇచ్చి పడేశాడు. అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా, ఎమోషన్స్ కూడా ఫాలో అవడా, మ్యూజిక్ కూడా పాటలు కూడా చెప్పుకునేదాగే ఉన్నాయి. ఒక రొమాంటిక్ కానీ, అలాగే ఇచ్చిన మ్యూజిక్ అయితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మూవీ గురించి అయితే ఇది. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, రియల్గా ఏం జరిగింది, రీల్లో ఏం చూపించారు. రియల్గా జరిగిందే రీల్లో చూపించారు. కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. బార్డర్ దగ్గర ఇటుపక్క నుంచి అటుపక్క దూకడం అన్రియలిస్టిక్గా అనిపించింది. అంటే మరి ఆ సమయంలో బార్డర్లు కానీ దూకితే కాల్ చేస్తారు. మరి సినిమా కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. రెండో విషయం, ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే, కొన్ని మిస్టేక్స్ సినిమాలో అవి ఏంటి అంటే, ఇక్కడ అరెస్ట్ అయింది 22 మంది అయితే ఆ జైల్లో ఒక పార్ట్ అయితే వచ్చింది. అక్కడ మట్టుకు 22 మంది కన్నా ఎక్కువ మంది వచ్చేసారు ఇండియన్స్. అది ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అంటే అన్నీ చెప్పలేము కాబట్టి, గుర్తుండవు కాబట్టి, కొన్ని గుర్తున్నాయి చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాంట్రిబ్యూషన్. ఏసీఎం ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, కేంద్రం ఎలా సపోర్ట్ చేసింది అనేది. అయితే మనం రియల్ స్టోరీలోకి వస్తే, వీళ్ళు 2018 నవంబర్లో అయితే గుజరాత్లో వలసకి వెళ్ళారు. ఎవరైతే వైజాగ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళు 22 మంది ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వైజాగ్కి వెళ్ళి అక్కడ వలసకి వెళ్ళి అక్కడ చేపల వేటకైతే వీళ్ళు నవంబర్లో 2018లో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న
వాతావరణ పరిస్థితులను బట్టి కొంచెం బార్డర్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది. ఆ బార్డర్ క్రాస్ అయినప్పుడు పాకిస్తాన్ నేవీ వచ్చి వీళ్ళని అదుపులోకి తీసుకునింది. ఆ అదుపులోకి తీసుకున్న 3 రోజుల దాకా వీళ్ళ సమాచారం అయితే ఇండియాకి అయితే చేరలేదు. వీళ్ళు అరెస్ట్ అయ్యారని అయితే సమాచారం. 3 రోజుల తర్వాత వీళ్ళని ఎవరైతే 22 మంది అరెస్ట్ అయ్యారో వీళ్ళ సమాచారం అయితే పాకిస్తాన్లోని కొచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నట్టయితే సమాచారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రికి కానీ అలాగే ఇండియాకి కానీ సమాచారం 3 రోజుల తర్వాత వచ్చింది. అయితే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే వన్ సైడ్గా రన్ అవుతుంది. మా జగన్ అన్నే పిలుచుకొని వచ్చాడు అనే టైప్లో తీసుకుని వెళ్తున్నారు. అది కూడా చర్చిద్దాం. జగన్ అన్న ఏం చేశాడు, చంద్రన్న ఏం చేశాడు అనేది కూడా చూద్దాం మనం. ఇప్పుడు మనం స్టార్టింగ్ మాట్లాడుకుంటే 2018లో సీఎం చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు. అయితే 2018లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అలాగే వైసీపీ మీడియా చెప్తున్నట్టు ఈ 22 మందిని అరెస్ట్ అయిన చంద్రబాబు గారు పట్టించుకోలేదా అంటే అది అబద్ధం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018 అప్పుడు చంద్రబాబు గారు తెలంగాణ పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా అధికారంలోకి రావడం కోసం కొంచెం అయితే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో 2018 అప్పుడు నవంబర్ సమయానికి ఎలక్షన్స్ ఉండడం కారణంగా తెలంగాణలో అక్కడ ప్రచారం అయితే చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆ షెడ్యూల్లో చంద్రబాబు గారికి ఈ సమాచారం అయితే చేరలేదు. కానీ 1-2 రోజుల తర్వాత చంద్రబాబు వద్దకి సమాచారం చేరంగానే చంద్రబాబు గారు అయితే రియాక్ట్ అయ్యారు. దీనిపైన రియాక్ట్ అయ్యి వెంటనే ఏపీ సీఎంఓకి కాల్ చేసి వెంటనే దీనిపైన పిఎంఓకి అఫీషియల్స్కి తెలియజేయాలి. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంఓఎస్కి తెలియజేసి వెంటనే వీళ్ళని వెనక్కి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేయండి అని సీఎంఓ ఆఫీస్కి అయితే కాల్ చేశారు. అక్కడి నుంచి ఎవరైతే సీఎంఓ ఆఫీస్లో ఉన్న శ్రీకాంత్ గారు పిఎంఓ ఆఫీస్కి కాల్ చేసి అదేవిధంగా అఫీషియల్స్కి కాల్ చేసి సమాచారం అయితే తీసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, మన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారో అనేది అయితే సమాచారం అయితే తీసుకుని మళ్ళీ చంద్రబాబు గారికి అయితే కాల్ చేశారు. ఆ కాల్ చేసిన సమయంలో శ్రీకాంత్ గారు చంద్రబాబు గారు కన్వే చేసిన మాట ఏంటంటే, నేను మాట్లాడాను, 22 మంది అరెస్ట్ అయ్యారంటే అక్కడి నుంచి కొచ్చి జైలుకి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళని. మనం దీనిపైన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్కి లేఖ రాద్దాం. అదేవిధంగా కేంద్రం సహకారం తీసుకొని వచ్చి వీళ్ళని వెనక్కు తీసుకొని వచ్చే బాధ్యతలు అయితే తీసుకుందాం అని అయితే సీఎం చంద్రబాబు గారికి వివరించారు ఎవరైతే ఏపీ సీఎంఓ ఆఫీస్లో ఉన్న శ్రీకాంత్ గారు. అదేవిధంగా చూసుకుంటే మనం వీడియోస్ కూడా మెన్షన్ చేస్తాను నేను, అప్పుడు జరిగిన చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అని మనం చూసుకుంటే చంద్రబాబు గారు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ అయిన అప్పుడు 2018లో ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ అయిన సుష్మా సింగ్ గారికి లేఖ అయితే రాశారు. అదేవిధంగా కేంద్ర పెద్దలకు కూడా లేఖ అయితే రాశారు చంద్రబాబు గారు. మా వాళ్ళు ఇలా ఇరుక్కున్నారు, వాళ్ళని వెనక్కి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేయండి అంటూ లేఖలు అయితే రాశారు. ఆ లేఖలు కూడా నేను మీకు చూపిస్తాను. గతేడాది నవంబర్ 29న గుజరాత్ సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్లో బందీలైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 22 మంది మత్స్యకారులను విడిపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు విడివిడిగా లేఖలు రాశారు. మన ఎంపీలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో 2018 సమయానికి శ్రీకాకుళంకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు డైరెక్ట్గా ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ని కలిసి భేటీ అయ్యి జరిగిన వివరం మొత్తం చెప్పి ఒక లేఖనైతే సబ్మిట్ చేశారు. ఆ ఫోటోలు కూడా నేను పెడతాను పక్కన, మీరు చూడండి ఒకసారి. దాని తర్వాత లేఖని సబ్మిట్ చేశారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రెండు దేశాల మధ్య సతేతలు కుదిరి వాళ్ళని పిలుచుకొని రావాలి కాబట్టి కొద్ది సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆ కుటుంబానికి ఆదరణగా చంద్రబాబు గారు నిలిచారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద అక్కడ అరెస్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అనే బాధ్యతతో సీఎం చంద్రబాబు గారు ఆలోచించి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేశారు. పొట్టకుట్టి కోసం గుజరాత్ వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారని అందులో పేర్కొన్నారు. మత్స్యకారులపై దయ చూపి పాక్ చెర నుంచి వారిని విడిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో మత్స్యకార కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని తెలిపారు. 22 మందికి 2 లక్షల చొప్పున అయితే ఆర్థిక సాయం అయితే చేశారు. అయితే
నెక్స్ట్ అయితే పిలుచుకొని రావడానికి ప్రయత్నం చేయలేదా అంటే, మనం పిలుచుకొని రావడానికి తన వంతు కృషి సీఎం చంద్రబాబు గారు అయితే ప్రయత్నించారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది యాక్చువల్గా జరిగే విషయమే. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 350 మెంబర్స్ ఇండియాకి చెందిన వాళ్ళు ఇప్పుడు దాకా ఇలా బార్డర్ క్రాస్ ఫిషర్మ్యాన్స్ ఒకటే ఇలా బార్డర్ దాటి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి గుజరాత్లో ఉన్న అక్కడ బార్డర్ సరిగా ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఇప్పటి వరకు 350 మందిని పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసింది. ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్లోకి వెళ్ళినట్టు అనేది అయితే సమాచారం. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. అదేవిధంగా ఈ ఘటన జరిగిన 1-2 మంత్స్లోనే మరో 35 మంది, అంటే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే నాకు ఐడెంటిఫికేషన్ లేదు, కానీ ఈ సంఘటన జరిగిన ఐ థింక్ 20 to 30 days తర్వాత మరో 35 మంది కూడా ఇండియాకి చెందిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను మీకు నేను. భారత్కు చెందిన 34 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్కు చెందిన 5 పడవలు నడిపేవారిని నిర్బంధించిన పాక్ ఏప్రిల్ 29న 55 మంది మత్స్యకారులు, 5 పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధి, మలిర్ జైళ్ల నుంచి 3 విడతలలో దాదాపు 250 మంది మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్, భారత్ల మధ్య స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడం, మత్స్యకారుల వద్ద హద్దు రేఖను నిర్దిష్టంగా కనిపెట్టే పరికరాలు లేనందున ఇరు దేశాలు తరచుగా వారిని నిర్బంధిస్తుంటాయి. అయితే వీళ్ళని పిలుచుకొని రావడానికైతే కొంచెం సమయం పడుతుంది. కంపల్సరీగా గ్యారెంటీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, ఇండియా వాళ్ళ కాదా అనేది పాకిస్తాన్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ళు టెర్రరిస్ట్లా లేదంటే నిజంగానే వాళ్ళ అమాయకులా అనేది వాళ్ళ కోర్టులో జడ్జిమెంట్ రావాలి. కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు సమయం పడుతుంది. ఆ సమయం పట్టే వరకు చంద్రబాబు గారు అయితే ఆ కుటుంబానికి టచ్లో ఉండి ప్రతి క్షణం అప్డేట్స్ ఇస్తూ ప్రభుత్వం నుంచి, అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సిన ప్రతి ఒక్క పని అయితే ఆ కుటుంబానికి చేరిందని అయితే చెప్పుకోవచ్చు. గ్యారంటీ అన్ని ప్రూఫ్స్ నేనైతే మెన్షన్ చేస్తాను. మూడో విషయం మనం మాట్లాడుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నట్టు మా జగన్ అన్నే పిలుచుకొని వచ్చాడు 22 మందిని. ఎస్, మీ జగన్ అన్నే పిలుచుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి? అమృత్సర్లో ఏదైతే బార్డర్ ఉందో, వాగా అనే బార్డర్, అక్కడికి వెళ్ళి వాళ్ళు రిలీజ్ అయ్యే రోజు అక్కడ మినిస్టర్లు వెళ్ళి వాళ్ళతో ఒక ఫోటో దిగి ఆ నుంచి ఫ్లైట్ వేసుకొని పిలుచుకొని వచ్చాడు మీ జగన్ అన్న. వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడి ఉంటారు, మనం దాన్ని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. కానీ టోటల్గా వాళ్ళు రిలీజ్ అయ్యే సమయం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అతనికే క్రెడిట్స్ తీసుకోవడానికి ప్రయత్నించారు. దాంట్లో ఐ థింక్ వాళ్ళు సోషల్ మీడియా ఇంకా ప్రమోట్ చేయడం వల్ల క్రెడిట్స్ వెళ్తున్నాయనే భావన నాది ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా అంతే కృషి చేశారు, కేంద్రంకి లేఖలు రాశారు. అప్పట్లో ఉన్న ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ అయిన సుష్మా స్వరాజ్కి కూడా టీడీపీ ఎంపీలు అయితే ఏమి, చంద్రబాబు గారు అయితే లేఖలు రాసి తన వంతు ప్రయత్నం తను చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడం ఒకటి ప్లస్ పాయింట్. వీళ్ళు రిలీజ్ అయిన డేట్ మనం మాట్లాడుకుంటే ఏదైతే 2020 జనవరి 6 వీళ్ళు రిలీజ్ అయిన డేట్ అఫీషియల్గా పాకిస్తాన్ అఫీషియల్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జనవరి 6వ తేదీన 2020 సమయానికి రిలీజ్ చేస్తామని అయితే వచ్చింది. ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి తన బాధ్యత కాబట్టి వీళ్ళని అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్కు సేఫ్గా సురక్షితంగా చేర్చాలి. కాబట్టి ఆ బాధ్యత ప్రకారమే ఏదైతే పాకిస్తాన్ బార్డర్ వద్ద అమృత్సర్లో ఉన్న వాగా బార్డర్ వద్ద మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రులు అలాగే అధికారులు వెళ్ళి వాళ్ళని సురక్షితంగా టికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే పిలుచుకొని వచ్చింది. ఇది జరిగిన కథ. అయితే చంద్రబాబు చేయలేదని చెప్పిన వాళ్ళకి సమాధానం ఇచ్చాను, జగన్ చేయలేదు అన్న వాళ్ళకి కూడా సమాధానం ఇచ్చాను ఈ వీడియోలో. అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం, ఎవరైతే ఈ ఫిషర్మ్యాన్స్ 22 మంది దగ్గర వెళ్ళి ఈ మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మైకులు పెట్టి మాట్లాడిస్తున్నారో కంపల్సరీగా మాట్లాడండి, మీరు తప్పే లేదు. ఎందుకంటే అందరికి తెలియాలి కాబట్టి వాళ్ళు పడిన బాధలేంటి, ప్రభుత్వం చేసిన సహకారాలేంటి. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి వాళ్ళ చేత.
లేనిది వాళ్ళ చేత మీరు చెప్పించి అయితే మాట్లాడవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీళ్ళు రిలీజ్ అయిన 2020 జనవరి 6 జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వీళ్ళైతే ఐ థింక్ డేట్ అయితే గుర్తులేదు, ఒకానొక సమయంలో అయితే వెళ్ళారు. బయటకు వచ్చినప్పుడు ఒక మీడియా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక మీడియా అతని వద్ద మైక్ పెట్టింది. ఆ సమయంలో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని వచ్చాడు, అతని పేరు అయితే నాకు తెలియదు, వీడియో అయితే మెన్షన్ చేస్తాను మీకు. అతను మాట్లాడిన మాటలేంటి, జగన్మోహన్ రెడ్డికి మమ్మల్ని పిలుచుకొని వచ్చారు అది ఇది అని జగన్మోహన్ రెడ్డిని ఒక లెవెల్లో తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ ఈయన గెలవకముందే అంటే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరు వెళ్ళి ఏడుచుకుని మాట్లాడితే, అమ్మ నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా కట్ చేస్తే ప్రజెంట్ అదే మీడియా, అప్పుడు ఏదైతే మీడియా మైకి పెట్టిందో ఇప్పుడే అదే సేమ్ పర్సన్ ముందు మైకి పెట్టినప్పుడు అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, చంద్రబాబు గారు కూడా మాకు సాయం చేశారు, ఈ విషయంలో చేయలేదని అయితే మేము చెప్పటం లేదు. చంద్రబాబు నాయుడు టైంలో మేము దొరికిపోయాం, ఆయన కూడా ఆర్థిక సాయం చేశారు ఈ 22 మందికి. ఆ తర్వాత మేము వచ్చే ముందు జగన్ ప్రభుత్వం అధికారులు ఉంటుంది, ఆయన కూడా ఆర్థిక సాయం చేశారు, దగ్గరుండి తీసుకొచ్చారు అని అయితే అతను అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు మీరు పరిశీలించుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, ఏం జరిగింది ఎలా జరిగింది అనేది. థ్యాంక్ యూ.